కర్నూలు నియోజకవర్గం రాయికోడ్ మండలం సింగితం గ్రామంలో 2.50 కోట్లతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటుకు తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ శంకుస్థాపన చేశారు. దూరం దూరం ఉంటే ఫోటో మంచిగా వస్తుంది. దూరం ఉండడం అందరూ కావాలి. అన్న జర్చి సార్ నేనేరు అడ్డా ఫోటో ఇక నీళ్ళు ఎడారి ఉందని చెప్పిన బాగా ప్రాజెక్ట్ చెప్పిన మా లేని గ్రామాల్లో కానీ గాలపల్లెలో కానీ అసనాబాదలో కానీ కర్చలలో కానీ పికులపల్లెలో కానీ వీళ్ళందరూ కూర్చొని మీటింగ్ పెట్టుకొని ఈ రోడ్డు కావాలి సార్ అంటే రోడ్ ఇస్తారు. మంజూరు అయిపోయిందన్నా సార్? మంజూరు అయిపోయి ఏం వాళ్ళు ఓటు ఆమె అనుకుంటాం రాజ్యాంగం తీసుకొచ్చాయని అంటున్నాను. బుధేరా సీరూర్ అనే ఒక రోడ్డు ఉన్నది పానాది, అది ఆర్ఎంబీలో నామకరణం ఏంటంటే బుధేరా సీరూరు రోడ్డు. పంతులు చెప్పాలి దాని గురించి ఉంటే సరేదా? వెరీ గుడ్. ఎవరు నాకు తెలుసు, నేను ఏ పక్కలేదు తెలుస్తుంటా ఎట్లా చేయాలి పని ఏం చేయాలి అని చెప్పేసి. బుధేరా సీరూరు రోడ్ అనేది ఆర్ఎన్బిలో ఉన్నది. మధ్యలో పంచాయతీగా తీసుకున్న రోడ్లు మళ్ళీ మనం తీర్మానించి జిల్లా పరిషత్లో ఆర్ఎన్బికి అప్పచెప్పినాం. ఈ రోజు బుధేరా నుంచి మునిపల్లి, మునిపల్లి నుంచి తక్కడపల్లి, తక్కడపల్లి నుంచి లోని దళం పక్కలకించి అస్నాబాద్, అస్నాబాద్ నుంచి గాలపల్లి, అస్నాబాద్ నుంచి కర్చల్లు, కర్చల్ నుంచి పీపల్పల్లి నుంచి బాగుందా? మేము చిల్లర ఆలోచన చేస్తాం టోల్గేట్ గురించి. మేము 80 కోట్ల రూపాయల రోడ్డు చాలా చేయాలి. దాంట్లో ఏం పైరు అవుతుంది? అరే మా తాత బుధం మీద వెళ్ళప్ప, అందుకోసం మాకు తెలిసి మాకు అర్థమైందా? మీరే కాదు మేము కూడా వెళ్ళి గుర్రాల మీద. ఆయన తాతల గురించి ఏంటి గుర్రాల గురించి మాట్లాడుతున్నారు. మాకు తెలియదు తాతల గుర్రాల మీద పోయిందని చెప్పేసి. రేపు పొద్దున ఆ రోడ్డు 80 కోట్ల రూపాయల రోడ్డు మీకు మంజూరు అయింది. ఇప్పుడే శంకుస్థాపన చేయ అన్ని గ్రామస్తులకు వచ్చి అడగాలని మీకు ఎవరు కావాలి సార్ అడ్డో అడగని అమలు సిండి పడుతుంది కదా. నాకేమో బస్సు పెడుతుంటా నేను. ఈ రైతులు అడిగిన నాకు బోలంపల్లి ప్రాజెక్ట్ కావాలని చెప్పి
అడిగదా దగ్గర దగ్గర 70-80 లక్షల రూపాయల పైప్ లైన్ అవసరం ఉన్నది. అది కూడా పొద్దున మంజూరు చేస్తాము. మొత్తం 2640 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించే బాధ్యత మాది. కానీ మెయింటైన్ చేసే బాధ్యత మీ పైన ఉన్నది. మేము మెయింటైన్ చేయకపోతే మళ్ళీ ప్రభుత్వం మీ రెస్క్యూకు రాదు, మిమ్మల్ని ఆదుకోదు, పట్టించుకోదు. కనుక మీ కనీస బాధ్యత. అందుకోసం రైతులకే కానీ నాయకులకే కానీ అందరూ చెప్తున్నా, తక్షణమే వచ్చే 48 గంటలు కానీ 72 గంటల లోపల 3 రోజులు 4 రోజుల్లో ఒక కమిటీని ఏర్పాటు చేసుకోండి. ఆ కమిటీని ఏర్పాటు చేసుకున్న తర్వాత రైతు యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయండి. అవసరం ఉంటే ఆ సమావేశం నేను కూడా వస్తాను. మీకు అర్థం కావాలి దాని విలువ ఏందో. సినిమా ఉన్నది, బొర్రంపల్లి ఉన్నది, కానీ కారణం ఉన్నది. మీరు ఏ రకంగా వాడుకోవాలి మనము. కనుక మీ అందరూ దయచేసి మొట్టమొదట చేసే పని ఏంటంటే కమిటీ ద్వారా రైతుల యొక్క సమావేశంలో ఓ తీర్మానించండి. అయ్యా మాకు ఇంకో 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల పైప్ లైన్ మాకు అవసరం ఉన్నది, ప్రతి ఒక్క ఎకరానికి నీరు అందియాలి. కనుక ఒక 3 కిలోమీటర్లు 2 కిలోమీటర్ల పైప్ లైన్ మాకు ఇవ్వండి అని చెప్పి మీరు తీర్మానించండి కూర్చొని. నేను చెప్పుడు కాదు, మీకు శ్రద్ధ ఉండాలి, ఆ కమిట్మెంట్ ఉండాలి. అయ్యో పైప్ లైన్ కావాలి ఇంకా అని చెప్పి ఆ రకంగా మీరు తీర్మానించండి. ఆనాడు రైతులందరూ కూర్చున్నప్పుడు ఆ సమావేశాన్ని నేను వస్తాను, నేను పాల్గొంటాను. మనం అందరం తీర్మానించి సర్కారు ఉంటే సర్కారు ఇంకా 6 కిలోమీటర్ల పైప్ లైన్ మంజూరు చేస్తుంది. ఇప్పుడంతా వేసవి కనుక వేసవికాలంలో పనులు పూర్తి అయిపోతాయి. రేపొద్దున ప్రశాంతంగా 2640 ఎకరాలకు నీరు అందించిన వాళ్ళము సుమారు 10 మంది రైతు కుటుంబాలను ఆదుకున్న వాళ్ళం అవుతాము. దానికి తోడు 1200 మంది రైతులు, 2600 ఎకరాల ఆయకట్టు. ఇది పొద్దున మీరు రైతులు సంఘాన్ని ఏర్పాటు చేసుకునేసి ఓ సొసైటీ ఏర్పాటు చేసుకొని సుమారు 6 గ్రామాలకు సంబంధించిన శివారు ఉంది. ఆ 6 గ్రామాలకు సంబంధించిన రైతులు కూర్చొని ఈ బొర్రంపల్లి ఎత్తిపోయిన పథకానికి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని ఓ చైర్మన్, ఓ ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షుడు, ఓ కార్యదర్శి, ఈ రకంగా మీరు బొర్రంపల్లి ప్రాజెక్ట్ ని ఓన్ చేసుకోవాలి. ప్రతిసారి సర్కార్ వచ్చి మిమ్మల్ని ఆదుకోదు. సర్కార్ 18 కోట్లు పెట్టింది, 10 సంవత్సరాలు జాప్యం జరిగింది. మళ్ళీ ఈరోజు కొత్తగా పైప్ లైన్ వేసి అన్నేసి మళ్ళీ మీకు పునరంకితం చేసినాము. కానీ మీకు కూడా బాధ్యత వేరే ఉండాలి. మాదేం పోయింది, మాకేం సంబంధం ఉన్నది, నీళ్ళతో పంటలు వేసుకుంటాము లేదా ఇట్లనే ఉంటాము అంటే అది కర్మ. సో తక్షణమే 2 రోజులలో 3 రోజులలో మీరు కమిటీ వేసుకొని ఆ కమిటీ సభ్యులు ఈ 6 గ్రామాలకు సంబంధించిన రైతుల యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. 1200 మంది రైతులు రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మీరు వ్యవసాయదారులు. వ్యవసాయంకు మూలమే మీరు వ్యవసాయదారులు, రైతులు అందరూ కూర్చునేసి ఓ సమావేశం ఏర్పాటు చేసుకుని ఇంకా మీకు పైప్ లైన్ అవసరం ఉన్నది, సుమారు 2.5 కిలోమీటర్ల పైప్ లైన్ అవసరం ఉన్నది. నిర్మాణమే కానీ సింగం గ్రామానికి ప్రైమరీ హెల్త్ సెంటర్, బొర్రంపల్లి ఎత్తిపోతల పథకం, గతంలో 2012లో దీన్ని మంజూరు చేసినాం సుమారు 18 కోట్లతోటి. అది ఎంత దీన వ్యవస్థకు వచ్చింది అంటే మోటార్లు ఎక్కకపోవడము, పైపులు ఎక్కకపోవడము,
పట్టించుకునే నాదుడే లేకుండే గత 10 ఏళ్లలో. ఈ రోజు మేము గెలిచి సుమారు 75 రోజులు. 75 రోజులలో మళ్ళీ బొల్లంపల్లి ఎత్తిపోత పథకం ద్వారా సుమారు 2600 ఎకరాలకు ఆయకట్టుకు నీరు అందించిన తపనతోటి నూట 12 మరి 112 ఉందా 112 చూసినా ఎంతనే ఉంటావు, పక్కనే ఉంటావు. వేరే వాళ్ళ ఛాన్స్ వద్దా? సార్ వాటర్ వదిలేకేద్దు సార్ తెలుసప్ప నాకు కూడా సింగూరు నీళ్ళు కూడా పడ అయ్యే పేరు మీద ఓకే సార్.